తుపాను వర్షాల కారణంగా పంటలలో పెరుగుదల లోపం, చీడపీడలు, సూక్ష్మ పోషక పదార్థాల లోపాలు లాంటి సమస్యలు వస్తాయి. అంతేకాక మురుగు నీటిపారుదల, పంట కోత సమయంలో అనేక సమస్యల్ని రైతాంగం ఎదుర్కొంటారు. వరి పంటలో అధిక వర్షాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. పైరు ముంపునకు గురైన పొలంలో ముంపు నీటిని బయటకు పంపాలి. వరి పైరుకు పెరుగుదల దశలో ఉంటే 30 కిలోల యూరియా మరియు 15 కిలోల పొటాష్ ఎరువులను పైపాటుగా వేయాలి. వరిలో పాముపొడ తెగులు ఆశిస్తే దుబ్బు దశ నుంచి ఆకులపై పొడమచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువైతే మొక్కలు ఎండిపోతాయి. పాముపొడ తెగులు నివారణకు ప్రోపికోనజోల్ 1 మిల్లీలీటర్ లేదా పాలినామైసిన్ 2 మిల్లీలీటర్లు లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి దుబ్బుకు తగిలేలా 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ వాతావరణం అగ్గి తెగులు ఉధృతికి అనుకూలంగా ఉంటుంది. కనుక తెగులు ఆశించినప్పుడు ముదురు ఆకులపై నూలు కండె ఆకారంలో గోధుమ రంగు మచ్చలు వచ్చి ఆకులు ఎర్రబడతాయి. క్రమేపీ మచ్చలు కలిసిపోయి పంట ఎండిపోయి కనిపిస్తుంది. దీని నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా కాసుగామైసిన్ 2 మిల్లీలీటర్లు లేదా ప్యూజివన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చేనులో అధిక నీటి ప్రవాహం తర్వాత సుడి దోమ ఆశించే అవకాశం ఉంది. దోమ ఉధృతి ఎక్కువగా ఉంటే నివారణకు ఎసిఫెడ్ 1.5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5 మిల్లీ లేదా థయోమితాక్సికామ్ లేదా డైనిటోఫిరాన్ 0.25 మిల్లీలీటర్లు లేదా బిప్రోప్యూజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా పైమెట్రోజిన్ 0.6 మిల్లీలీటర్లు లేదా 2 మిల్లీలీటర్ల బిపిఎంసి లేదా మోనోక్రోటోఫాస్ 2.2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలాన్ని అడపా-దడపా ఆరబెట్టాలి. వరిలో జింక్ లోపం ఉంటే వరి నాటిన 2 నుండి 6 వారాల్లో ముదురాకు చివరిలో ఈనెకు ఇరుప్రక్కల తుప్పు లేక ఇటుకరంగు మచ్చలు కనపడతాయి. ఆకులు చిన్నవిగా పెళుసుగా ఉండి వంచగానే విరిగిన శబ్దం వస్తుంది. మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు. జింక్ లోపం నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలిపి 5 రోజుల వ్యవధిలో 2 లేక 3 సార్లు పిచికారీ చేయాలి. కోసిన వరి పనులపైన 5% మెత్తటి ఉప్పు ద్రావణాన్ని తడిచిన గింజలపైన పలుచగా చల్లుట ద్వారా మొలక రాకుండా కొంతవరకు నివారించవచ్చును.